ఇటీవల జరిగిన దాడి నేపథ్యంలో ముఖ్యమంత్రి భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఢిల్లీలో శాశ్వత నివాసం ఉంటుంది. కానీ ఢిల్లీ సీఎంకు మాత్రం శాశ్వత నివాసం ఉండదు. దీనికి కారణం ఏంటంటే ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు వేర్వేరు ప్రదేశాల్లో నివాసాలను కేటాయిస్తూ వస్తూ ఉండటమే. ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా ఉంటున్న బంగ్లా భద్రతకు సంబంధించిన అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాజధాని ఢిల్లీలో శాశ్వత నివాసం ఉంటుంది. అయితే ఢిల్లీ సీఎంకు మాత్రం రాజధానిలో శాశ్వత నివాసం లేదు. ఇప్పుడు ఢిల్లీ సీఎం శాశ్వత నివాసానికి సంబంధించిన చర్చ రావడానికి కారణం లేకపోలేదు. ఇటీవలే ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగిన నేపథ్యంలో ఆమె భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ సీఎం నివాసం భద్రతకు సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. వాస్తవానికి ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు వేర్వేరు ప్రదేశాలలో నివాసాలను కేటాయిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ నేత మాజీ సీఎం షీలా దీక్షిత్ తన 15 ఏళ్ల పదవీ కాలంలో తిలక్ లేన్లోని బంగ్లాలో నివసించారు. ఆప్ చీఫ్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు సివిల్ లైన్స్ ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లోని బంగ్లాలో ఉన్నారు. అయితే కేజ్రీవాల్ తన బంగ్లా పునరుద్ధరణలో భాగంగా పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో దానిపై దర్యాప్తు జరిగిన నేపథ్యంలో దానికి సీలు వేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ నివాసానికి శీష్ మహల్ అనే పేరు పెట్టిన బీజేపీ దీని కారణంగా కేజ్రీవాల్ నివసించిన బంగ్లాలో తమ ముఖ్యమంత్రి నివసించాలని స్పష్టం చేసింది. దీంతో బీజేపీ సీఎం రేఖా గుప్తా వేరే బంగ్లాలో ఉండాల్సి వస్తుంది. సీఎంకు నివాసం కేటాయించిన రోడ్డును రాజ్ నివాస్ మార్గ్ అని పిలుస్తారు. ఆ రోడ్డులో లెఫ్టినెంట్ గవర్నర్ కి శాశ్వత నివాసం ఉంది. ఈ కారణంగా ఈ రోడ్డుకు రాజ్ నివాస్ మార్గ్ అని పేరు పెట్టారు. అలాగే ఎల్జీ సచివాలయం కూడా రాజ్ నివాస్ మార్గ్ వెనుక రోడ్డులో ఉంది. రాజ్ నివాస్ మార్గులో సీఎం నివాసం ఉండగా, అయితే ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేఖా గుప్తా తనకు న్యూఢిల్లీ ప్రాంతంలో బంగ్లా కేటాయించాలనే కోరికను వ్యక్తం చేశారు. కానీ ఢిల్లీ ప్రభుత్వం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కు న్యూఢిల్లీ ప్రాంతంలో ఎలాంటి బంగ్లా లేకపోవడంతో రాజ్ నివాస్ మార్గులోని బంగ్లాలను మాత్రమే సీఎం రేఖా గుప్తాకు కేటాయించారు. 2 నెలల క్రితం రాజ్ నివాస్ మార్గులోని 1/8, 2/8 చిరునామాలో ఉన్న 2 బంగ్లాలను సీఎం రేఖా గుప్తాకు కేటాయించారు. సీఎంకు కేటాయించిన బంగ్లా ఉన్న కాంప్లెక్స్ లో మరో 2 బంగ్లాలున్నాయి. అంటే మొత్తం 4 బంగ్లాలు ఒకే కాంప్లెక్స్ లోపల ఉన్నాయి. సీఎం రేఖా గుప్తా బంగ్లా పక్కనే ఉన్న 3/8 నెంబర్ బంగ్లా సాంఘిక సంక్షేమ మంత్రి రవీంద్రరాజ్ సింగ్ కు చెందినది. 4/8 నెంబర్ బంగ్లా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మోహన్ సింగ్ బిస్ట్ కు కేటాయించారు. ఈ 4 బంగ్లాలు ఒకే కాంప్లెక్స్ లో ఉన్నాయి. సీఎం బంగ్లాల భద్రతా ఆడిట్ లో అతిపెద్ద లోపం ఏమిటంటే 4 బంగ్లాలకు ఎంట్రీ ఎగ్జిట్ గేట్ ఒకటే ఉండడం. అంటే సీఎం నివాసం, మంత్రులు, డిప్యూటీ స్పీకర్ ను కలవడానికి వెళ్లే వారితో పాటు సర్వెంట్ క్వార్టర్స్ కు వెళ్లేవారు ఈ ఎంట్రీ ఎగ్జిట్ గేట్లను ఉపయోగిస్తున్నారు. ఇవి సాధారణ మార్గాలుగా మారిపోయాయి. దీని కారణంగా ప్రతి ఒక్కరిని నిశితంగా పరిశీలించడంలో భద్రతా లోపం సంభవించే అవకాశం ఉంది. ఈ కాంప్లెక్స్ ముందు ఒకే రోడ్డు ఉంది. కాంప్లెక్స్ సరిహద్దు గోడ ఎత్తు చాలా తక్కువగా ఉంది. ఎవరైనా దానిపై నుంచి దూకి లోపలికి వెళ్లవచ్చు. భద్రతా దర్యాప్తులో ఈ విషయాన్ని గమనించారు. కాంప్లెక్స్ 3 వైపులా ప్రైవేట్ అపార్ట్మెంట్లున్నాయి. వాటి నుంచి భద్రతా సిబ్బంది నిరంతరం నిఘా ఉంచడం కష్టమవుతుంది. ముఖ్యమంత్రి నివాసం, దాని చుట్టుపక్కల ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు కూడా పాత టెక్నాలజీలతో కూడినవని భద్రతా ఆడిట్లో వెల్లడైంది. ప్రస్తుతం ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు కేటాయించిన బంగ్లాలో ఇంతకుముందు ఢిల్లీ మంత్రులు నివసించారు. సీఎంకు కేటాయించిన 2 బంగ్లాలో ఒకటి ఆమె నివాసం, మరొకటి క్యాంప్ ఆఫీస్. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఢిల్లీలో టైప్ 8 బంగ్లాలు కేటాయించారు. కానీ సీఎం రేఖా గుప్తాకు టైప్ 7 బంగ్లాను ఇచ్చారు. టైప్ 8 బంగ్లాలో 5 బెడ్రూమ్లు, టైప్ 7లో 4 బెడ్రూమ్లు ఉంటాయి. రెండింటి మధ్య ఉన్న తేడా ఇదే. ఇది కాకుండా 2 రకాల ఇళ్లలో సర్వెంట్ క్వార్టర్స్, లాన్, గ్యారేజ్ ఉంటాయి. అయితే క్యాంప్ ఆఫీస్ లో ప్రజా సమస్యలు తెలుసుకుంటుండగా సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగింది. ఈ దాడి చేసిన రాజేష్ సక్రియా దానికి గల కారణం చెప్పారు. వీధి కుక్కల తరలింపును వ్యతిరేకిస్తూ తాను ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోనందుకే దాడి చేసినట్లు రాజేష్ సక్రియా పోలీసులకు చెప్పాడు. అయితే తొలుత అతడు సీఎంను కత్తితో పొడవాలని ప్లాన్ చేయగా సీఎం ఆఫీస్ వద్ద టైట్ సెక్యూరిటీ ఉండడంతో కత్తిని విసిరేసి లోపలికి వెళ్లి ఆమెపై దాడి చేశాడు. దీంతో సీఎం భద్రతపై అనేక ప్రశ్నలు వచ్చాయి. దీని కారణంగా ఢిల్లీ సీఎం భద్రత గురించి ఆడిట్ చేశారు. ఈ క్రమంలో సీఎం అధికారిక నివాసం, క్యాంప్ ఆఫీస్ ఉన్న ప్రాంగణం, దాని చుట్టుపక్కల ప్రాంతంలో అనేక లోపాలు ఉన్నట్లు ఆడిట్లో వెల్లడైంది.
భవిష్యత్తులో సీఎం భద్రతను మరింత కఠినంగా ఉండేలా ఈ ఆడిట్ నివేదికను హోంమంత్రిత్వ శాఖకు పంపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఢిల్లీలో టైప్ 8 బంగ్లాలు కేటాయించగా రేఖా గుప్తాకు మాత్రం టైప్ 7 బంగ్లానిచ్చారు. ఇటీవల జరిగిన దాడి నేపథ్యంలో ప్రస్తుత సీఎం రేఖా గుప్తా అధికారిక నివాసం, క్యాంప్ ఆఫీసు ఉన్న ప్రాంగణం, దాని చుట్టుపక్కల ప్రాంతంలో ఆడిట్ జరపగా వాటిలో అనేక లోపాలు ఉన్నట్లుగా వెల్లడైంది.